వేడి వేడి అన్నంలో చింతకాయ చట్నీ వేసుకొని తింటే అబ్బా టేస్ట్ ఎంత బాగుంటుంది కదా. నా స్టైల్లో చింతకాయ తొక్కు నేను ఎలా చేస్తానో చూపిస్తాను. నేను చింతకాయ తొక్కు చేయాలంటే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అసలు ఏంటి వేయను, ఓన్లీ టమాటాలు కాడికి కోసేసుకుంటాను. టమాటాలు ఒక 10 గల కోసేసుకొని ఒక బాండి పెట్టుకొని అందులో ఒక 2 పావుల నూనె పోసుకొని కోసేసుకున్న టమాటాలని డైరెక్ట్ నూనెలో వేస్తాను. తిరగవాత అంటూ ఏం పెట్టను. చింతకాయ తొక్కులో ఆల్రెడీ పసుపు కూడా ఉంటుంది కాబట్టి దీనిలో పసుపు కూడా ఏం వేయను. టమాటాలు వేసిన వెంటనే మూత పెట్టేస్తాను. అవి ఉడకనికే ఉప్పు కూడా ఏం అవసరం లేదు కదా, తొక్కుల్లో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది. ఇంకా అది ఉడుకుతున్న టైంలోనే కొంచెం ఒక 10 గల్ల టమాటాలకి చిన్న గిన్నెడంత చింతతొక్కు అయితే కరెక్ట్గా సరిపోతుంది. నేను ఎప్పుడైనా సరే కొలత పెట్టేసుకున్నాను ఒకసారి, ఇంకా ప్రతిసారి ఆ విధంగానే చేసుకుంటా. టమాటాలు ఉడికిన తర్వాత ఇంకా చిన్న గిన్నెలో తీసి పెట్టుకున్న చింతతొక్కు కూడా ఇందులో వేసి కలిపేసుకుంటాను. చింతతొక్కు వేసిన తర్వాత టమాటాలో ఎక్కువసేపు ఉంచకుండా కొద్దిసేపు ఉంచుకుంటే చాలు. ఈ విధంగా అడుగు పట్టిందంటే ఇంకా చట్నీ అయినట్టే. ఇంకా దాన్ని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకుంటాను. ఇట్లా మెత్తగా పేస్ట్ చేసుకొని మళ్ళీ దాన్ని పోసెట్టుకుంటాను. నాకు స్టార్టింగ్లో పోసి పెట్టుకోవడం అస్సలకి నచ్చదు, అందుకే చట్నీ రుబ్బిన తర్వాత మళ్ళీ పోసెట్టుకుంటాను. ఇంకా చింతకాయ తొక్కు కాబట్టి అది రుబ్బితే సరిగా ఉండదు. పప్పు గుత్తితోనే మిక్సీ పట్టుకుంటేనే కొంచెం పేస్ట్ లాగా అవుతుంది కదా, అప్పుడే టేస్ట్ మంచిగా అనిపిస్తుంది నాకు. ఇంక ఇంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.